ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా ఎహెస్కేలు గ్రంథమును ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడాలని ఆశిస్తున్నాము. బైబిల్ గ్రంథములోని అధ్యాయములన్నింటిలో ప్రత్యేక అధ్యాయం ధ్యానిస్తున్నాం. మీ కృప కొరకు ఆర్థిస్తున్నాం. ప్రజలు సత్యమును తెలుసుకొనుటకు కృప చూపమని వేడుకుంటున్నాం. యేసు ప్రభువు శ్రేష్ఠ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రపంచ దేశాలలో వివిధ రకాలైనటువంటి మతాలు, వివిధ రకాలైన కులాలు, జాతులు నివాసం చేస్తున్నాయి. భిన్న మత విశ్వాసాలు, మత గ్రంథాలు ప్రజలు కలిగి ఉన్నారు. ఎన్ని మత గ్రంథాలున్నా ఆ మత గ్రంథాలన్నింటిలో లేనటువంటి ఒక అద్భుత విషయం పునరుత్థానము. పునరుత్థానము అనగా ఆదాము మొదలుకొని మృతి నొందినటువంటి మానవులలో విశ్వాసులైనటువంటి వారు మృతులు ప్రభువైన యేసుక్రీస్తు వారి రెండవ రాకడలో మరణము నుండి తిరిగి జీవములోనికి వచ్చుట మొదటి పునరుత్థానం. 1000 ఏండ్ల పరిపాలనలో ఈ పరిశుద్ధులు పాల్గొంటారు. ఆ తదనంతరం 1000 ఏండ్ల తరువాత తీర్పు పొందు నిమిత్తము సకల మానవులు, మరణించినటువంటి వారు భూమి నందు పాతబడి, కాల్చబడి, నీళ్లలో కలుపబడి చనిపోయిన వారందరూ భూమి తన మృతులను అప్పగించగా, పాతాళము తన మృతులను అప్పగించగా, సముద్రము తన మృతులను అప్పగించగా వారందరూ సజీవులై తీర్పు నందుటకు యేసయ్య పాదాల దగ్గర నిలబడతారు. ఇది రెండవ పునరుత్థానం. కనుక మత గ్రంథాలు వివిధ రకాలుగా వారి విశ్వాసాలను బట్టి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు, నమ్ముతున్నారు. అయితే బైబిల్ చెబుతున్నది ఏమిటనగా పునరుత్థానం ఉన్నది. శారీరక మరణము అసలు ఎందుకు దేవుడు ఇచ్చాడో మొదట మనకు అర్థమైతే, పునరుత్థానము ఏ విధంగా ఉండబోతోందో మనకు అర్థమవుతుంది. 2 మాటలు నేను చెప్పిన తర్వాత 37వ అధ్యాయంలో ఏముందో మీ ముందు ఉంచుతాను. ఏదైనా వనములో ఆదాము పాపము చేశాడు. ఆదికాండము 2వ అధ్యాయం 17వ వచనంలో ప్రభువు చాలా తేటగా ఆదామునకు ఆజ్ఞ ఇచ్చాడు. మంచి చెడు తెలివినిచ్చు వృక్ష ఫలమును నీవు తినరాదు, తిన్న దినమున నిశ్చయముగా నీవు చచ్చెదవు అని నరునికి ఆజ్ఞాపించెను. 3వ అధ్యాయంలో ఆదాము హవ్వలు ఎరిగి మరి
దేవుడు తినవద్దని నిషేధించిన ఫలాన్ని, మంచి చెడు తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని తిని అవిధేయత చూపారు. దేవుని తిరస్కరించారు, దేవుని యందు అవిశ్వాసం ఉంచారు. అది పాపము అని పిలువబడింది. ఆ కారణం చేత దేవుని నుండి దూరం అయిపోయారు. ఇదే మరణమని ఆదికాండం 2:17 చెప్పబడినది. మరణము అనగా రాబ్ ఆఫ్ ఇట్స్ గ్లోరీ అండ్ సెపరేషన్ ఫ్రమ్ ద లైఫ్ నథింగ్ బట్ గాడ్. జీవాధిపతి అయిన దేవుని నుండి మనంతటా మనము దూరంగా వెళ్ళిపోవటమే మరణము. వెలుగును చూడలేక పేడ పురుగులు చీకటిని వెతుక్కుని వెళ్ళిపోతాయి. అలాగున మానవుడు దేవుని విడిచి తాను దూరంగా వెళ్ళాడు. ఆధ్యాత్మిక మరణం అని దాన్ని మనం పేరు పెట్టుకున్నాం. మరణము అనగా దేవుని నుండి వేరొగుట, అంతే, సింపుల్. అలాంటి స్థితిలో మానవుడు ఆ మరణము యొక్క ఫలితాలను, తీవ్రతను భూమి మీద తీర్పు దినము వరకు అనుభవించకుండా దేవుడు ప్రేమ కలిగి తన కృపచేత శారీరక మరణాన్ని అనుగ్రహించాడు. ఆదికాండం 3:వ ఈ మాటలు కనిపిస్తాయి. దేవుడు ఆదాము పాపము చేసిన వెంటనే ఆదామునకు శిక్ష విధించి నరకాగ్నికి పంపలేదు. తీర్పు దినము వరకు ఆయన ప్రణాళికను నెరవేర్చు నిమిత్తం ఆయన ఆదామునకు శారీరక మరణాన్ని వరంగా ప్రసాదించాడు. శారీరక మరణము ద్వారా ఒక విశ్వాసి విశ్రాంతిలోకి వెళ్ళిపోతాడు. ఆ విశ్వాసి తిరిగి ప్రభువు వారి యొక్క 2వ రాకడలో భూమి మీదకి శరీరంతో వస్తాడు. చనిపోయి ఎన్ని వేల సంవత్సరాలు అయినప్పటికీ కూడా దానిని గురించే బైబిల్ అంతా కూడా ప్రస్తావన చేసింది. యెహెజ్కేలు గ్రంథం 37వ ఆ విషయాలను గురించే మాట్లాడుతోంది. ఒకటి, చెరకు వెళ్ళి చెదరిపోయిన ఇశ్రాయేలీయులు ఎండిపోయిన ఎముకల వంటి వారు అలగొరికలుగా, అలంకారంగా పాతిపెట్టబడిన శవాల వంటి వారే. తిరిగి వారు జ్ఞాపకం చేసుకుని రెస్టోర్ చేయబడతారు అనేది ఒక సందేశం. అలంకార రీతిగా భౌతికంగా ఖచ్చితంగా రాయబడిన లేఖనం అక్షరార్థంగా నెరవేరటం ఉంది చూశారు. ఇది 2వ రాకడలో పునరుత్థాన అనుభవం. రెస్టోరేషన్ ఫ్రమ్ ఎక్సైల్ టు ద ఒరిజినల్ ల్యాండ్ ఆఫ్ కానాన్. ఇది ఇశ్రాయేలీయుల భౌతికమైన సమకూర్పు అయితే, ప్రభువైన యేసుక్రీస్తు వారు 2వ రాకడలో రావటంలో విశ్వాసులు, చనిపోయిన వారు సైతం వారు మరణములో నుండి, సమాధులలో నుండి, సమాధులు తెరవబడి వెలుపటికి వచ్చి ఆయనతో కూడా రాజ్యం చేస్తారు ఇదే భూమి మీద. ఆ తదుపరి తీర్పు అనంతరం పదోన్నతి పొందిన వారే నూతన ఆకాశంలో యేసయ్యతో శాశ్వత కాలం ఉంటారు. ఈ భావాలను చెప్పటానికి దేవుడు యెహెజ్కేలుకు 37వ లోయలోని దర్శనము చూపిస్తున్నాడు. 37వ చెప్పబడినటువంటి లోయ అనుభవం ఎముకల చేత, ఎండిపోయిన ఎముకల చేత నిండి ఉన్నటువంటి లోయలోనికి ప్రభువు అతనిని ఆత్మవశునిగా చేసుకొని పోయాడు. ఆత్మవశుడయ్యాడు, లోయను దర్శనంగా చూస్తున్నాడు. ఇశ్రాయేలీయుల భౌతిక ఎముకలు లోయల్లో ఎక్కడా లేవు.
యుద్ధ భూముల్లో ఉండొచ్చు, కానీ లోయల్లో ఉన్న అనుభవం కనపడదు బైబిల్లో. కనుక ఇది ఒక దర్శనం. ఈ దర్శనం అతను ఆత్మవశుడై చూస్తున్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో పద్మాసు ద్వీపములో పరవాసిగా పడవేయబడి ఉన్నటువంటి యోహాను, యేసయ్య శిష్యుడు, ఆత్మవశుడయ్యాడు. తన వెనకకు ఒక శబ్దము వినపడినప్పుడు తిరిగి చూడగా మనుష్య కుమారుని పోలిన ఒకనిని దర్శనాన చూచాడు. ఇది ఈ పద్మాసు ద్వీపంలో కనపడిన దర్శనం. అది దర్శనం, విజన్, అండర్స్టాండింగ్. వీడియోలకు చిక్కేది కాదు, అది ఫోటోలకు సెల్ఫీలకు దొరికేది కాదు ఆ బొమ్మ. అదే అతని యొక్క అంతరంగం తెరవబడింది. ఆ దృశ్యాన్ని తేటగా చూస్తున్నాడు, ఒక దర్శనంగా చూస్తున్నాడు. ఆ దర్శనంలో ఆత్మవశుడైన అతడు కొనిపోబడి ఉన్నాడు. ఎండిన ఎముకలతో నిండిన లోయలో ఆయన దింపాడు. ఆయన వాటి మధ్య అతనిని నిలువబెట్టాడు. చూడండి ఎంత విచిత్రమో. ఇటు అటు నడిపిస్తున్నాడు. దేవుడే నడిపిస్తున్నాడు. నేను నడుస్తున్నాను అనలేదు, ఆయన నన్ను ఇటు అటు నడిపిస్తున్నాడు. ప్రభువు నడిపిస్తున్నాడు. నడిపిస్తుండగా ఆ ఎముకలు ఆ లోయలో కనబడుతూ ఉన్నాయి. అవి కేవలం ఎండిపోయాయి. దేర్ ఈజ్ నో లైఫ్ ఇన్ దట్ బోన్స్. అవి కేవలము ఎండిపోయాయి. And he led me around among them, and behold, there were very many of the surface of the valley, and behold, they were very dry, very dry. They were very dry. ఎండిపోయాయి, చీకిపోతున్నాయి. ఎప్పుడో చనిపోయి శరీరమంతా మన్నైపోయి, రక్తమంతా ఇంకిపోయి, నీరంతా ఇంకిపోయి, కండరాలన్నీ కుళ్ళిపోయి ఎముక బయటపడటానికి ఇట్ టేక్స్ 1 year. ఇంచుమించుగా 1 సంవత్సరం పడుతుంది. నేను బరియల్ గ్రౌండ్ ఆర్గనైజ్ చేశాను 4 సంవత్సరాలు. తర్వాత మున్సిపాలిటీకి ఇచ్చేశాను. వారి నుండి నిర్వహణ పొంది మరలా వారికి అప్పగించాను. ఈ 4 ఏళ్లలో నేను ఒక 600 మంది సమాధులు చేపట్టడం చూశాను. అక్కడ ఆ తోటమాలులు చెప్పేది, ఎందుకంటే వాళ్ళు 40 సంవత్సరాలుగా అక్కడ ఉన్నారు. 1 yearలో ఒక మట్టి సమాధిలో ఒక చెక్క పెట్టి పెడితే 1 yearలో అది మాంసం చీకిపోతుంది. వస్త్రాలు, గోళ్ళు, తలబ్రెంటుకలు, ఎముకలే మిగులుతాయి. కనుక ఇక్కడ ఎండిన ఎముకలు అంటే చాలా లాంగ్ స్టాండింగ్ ఉంది. ఎప్పటి నుంచో రాబందులు తినేస్తాయి కదా. లోయల్లో పారేసిన శవాలను రాబందులు తినేస్తాయి, జంతువులు పీకేస్తాయి, కీటకాలు, క్రిములు తినేస్తాయి, ఎముకలు మిగిలిపోతాయి. ఎండిన ఎముకలు వాటి మధ్యన తిరుగుతున్నాయి. స్పిరిచువల్గా, ఆధ్యాత్మిక దారిద్ర్యతలో ఉన్న వారికి సైతం తిరిగి జీవించగలిగేటువంటి కృప దేవుని వాక్కులో దొరుకుతుంది. అది మనం అర్థం చేసుకోవచ్చు. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో దీనికి ఆశ్చర్యపడకుడి, సమాధులు తెరవబడును అని రాశాడు. దీనికి ఆశ్చర్యపడొద్దు అన్నాడు. క్రైస్తవుడు పునరుద్ధాన విషయాలు చెబుతున్నప్పుడు ఆశ్చర్యపడక్కర్లేదు. ఎందుకంటే లేఖనాలన్నీ పునరుద్ధానాన్ని గురించే జ్ఞాపకం చేస్తున్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధానులలో మొదటివాడు. ఆయన ప్రథమ ఫలం. ఆయన యందు ఆయన వారందరూ బ్రతికించబడుదురు అన్నాడు కొరింథీ సంఘానికి పౌలు గారు 15వ అధ్యాయం 1వ పత్రికలో వ్రాస్తూ. ఆయన వారందరూ బ్రతికించబడుదురు, వరుసలో బ్రతికించబడతారన్నాడు. కనుక ఏ పునరుద్ధాన నిరీక్షణ అయితే యూదులకు ఉన్నదో
దానిని గురించి ఆయన మాట్లాడుతూ ఆ ఎండిన ఎముకల మధ్య యెహెజ్కేలును నడవజేస్తున్నాడు. ఈ దర్శనం అతడు చూస్తుండగా దేవుని స్వరం మాట్లాడుతోంది, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని అడుగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేను అంటిని. ట్రూత్. ఎండిన ఎముకలు బ్రతుకగలవా? యోహాను సువార్త 11వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు మార్త మరియలతో విడివిడిగా ఒకే ప్రశ్న అడిగారు. మీ సహోదరుడైన లాజరు బ్రతుకుతాడు అని అంటే, అవును ప్రభువా, అంచె దినమున అతడు బ్రతుకుతాడని మేము ఎరుగుదుము అని అన్నారు. అంటే విశ్వాసులుగా పునరుద్ధానం యొక్క నిరీక్షణ వారు కలిగి ఉన్నారు. అబ్రహాము పునరుద్ధాన నిరీక్షణ కలిగి ఉన్నాడు. అందుకే తన కుమారుడైన ఇస్సాకును మరణమునకు మోరియా పైన అప్పగించటానికి విశ్వాసము చేత అతడు తన కుమారుని తిరిగి పొందాడన్నాడు. సోదరుడా, సోదరి, 11వ అధ్యాయంలో చాలా స్పష్టంగా మార్త మరియలతో ప్రభువు మాట్లాడుతూ చెప్పినటువంటి మాట, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, 23వ వచనం, యోహాను సువార్త 11వ అధ్యాయం 23వ వచనం, యేసు మాట్లాడుతూ నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, మార్త ఆయనతో, అంచెదినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదును అని అనెను. పునరుత్థానమున లేస్తాడు. కుళ్ళిపోయిన శవం 3 దినాలు అయింది సమాధిలో పెట్టి. ప్రభు అడుగుతోంది, అంత్య దినాన లెగటం కాదు, ఇప్పుడు లేస్తాడు. ఆమె తెలుసుకోలేకపోయింది. అప్పుడు ప్రభువు చెప్పాడు, పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినా బతుకుతాడు, బతికి నా యందు విశ్వాసముంచుచున్నవాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. అందుకు ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడమైన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. చనిపోయిన లాజరు బయటకు వచ్చాడు. ఆయన పిలువగా, the same word of God and the same God who called the dry bones in the valley. యెహెజ్కేలు గ్రంథములో ఎండిపోయిన ఎముకలతో నిండిన లోయలో ఏ వాక్కైతే నరుడా, నరపుత్రుడా, ఈ ఎండిన ఎముకలు బ్రతకగలవా అని ప్రశ్నించెనో, ఆ వాక్యే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడుగా మానవుల మధ్య నివసించాడు. కనుక వాక్యము ఎంత శక్తి గలది అర్థం చేసుకోండి. ప్రభువా, అది నీకే తెలియను అని అంటును. ట్రూత్ ఒప్పుకున్నాడు, సత్యం ఒప్పుకున్నాడు. ఈ ఎండిన ఎముకలు బ్రతకగలవా? దేవునికి తెలుసు. బ్రతకగలవో లేదో దేవునికి తెలుసు. హూ నోస్ ద ఫ్యూచర్? భవిష్యత్తు ఎవరికీ తెలియదు, సాతానుకు అంతకంటే తెలియదు. ఓన్లీ డెవిల్ నోస్ ద రివీల్డ్ ట్రూత్స్. దేవుడు ప్రకటించిన అంశాలే తెలుసు కానీ కాలము సమయములు దేవుడు తన స్వాధీనంలో పెట్టుకున్నాడు. అందుకే దేవుడు సార్వభౌముడయ్యాడు. దేవుడు సమస్తాన్ని చేయగలిగిన వాడయ్యాడు. అర్థమవుతోందా? దేవుడు సార్వభౌముడు. కాలము సమయము ఆయన స్వాధీనం. ఆయన ఎండిన ఎముకలను బ్రతికించగలడు, సజీవులను ఎండిన ఎముకలుగా మార్చగలడు. అందుకే రోమా 4:17లో మృతులను సజీవులుగా చేయు దేవుడును, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడును అయిన దేవుని ఎదుట మనందరికీ అబ్రహాము తండ్రి అయి ఉన్నాడని పౌలు గారు రోమియోలకు వ్రాశాడు. దేవునికి మాత్రమే తెలుసును, దేవునికి మాత్రమే తెలుసును.
ఎండిన ఎముకలు బ్రతకగలవు అనే సత్యము ఆనాడు యెహెజ్కేలు చెబుతున్నాడు. దేవా నీకే తెలియను, దేవునికి అసాధ్యమైనది లేదు. ఇది అతను తెలుసుకుని అన్నాడు, నీకే తెలుసు అయ్యా. అందుకు ఆయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇలా మాట్లాడు, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించండి. చూడండి, యెహెజ్కేలుతో మాట్లాడిస్తున్నాడు. దేవుడు ప్రవక్తకు నోరిచ్చి మాట్లాడిస్తున్నాడు. ఎండిన ఎముకలలారా మీరు వచ్చి ఏమని చెబుతున్నాడు? ఎండిన ఎముకలారా యెహోవా యొక్క మాట ఆలకించుడి. ఎండిన ఎముకలు యెహోవా మాట ఆలకిస్తాయా? ఒకసారి ఆలోచన చేయండి. ఎండిన ఎముకలు యెహోవా మాట ఏ విధంగా ఆలకిస్తాయి? మనకు అర్థం కావాలి. దేవుని యొక్క వాక్యము మనకు అర్థం కావాలి. అదేమిటంటే చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. దేవుడు మాట్లాడుతున్నప్పుడు సకల సృష్టి వినగలుగుతోంది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అవునండి, దేవుని మాట సమస్తం వింటాయి. నీవు లోనికి వెళ్ళి దోణిలో నుండి వల వేయమన్నప్పుడు చేపలు విన్నాయి, బిలబిలలాడుతూ వచ్చి ఆ యొక్క వలలో చిక్కుకున్నాయి. అర్థమవుతుందా? కాబట్టి సృష్టికర్త యేసు అనేది మనకు అర్థమవుతుంది. సృష్టికర్త అయినటువంటి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ ఎండిన ఎముకలలో గతాన జీవించిన మనుషులను జన్మింపజేసిన వాడు మాట్లాడుతున్నాడు. ఎండిన ఎముకలారా యెహోవా మాట ఆలకించండి. ఈ ఎముకలకు ప్రభువు అయిన యెహోవా సెలవిస్తోందేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పిస్తున్నాను. చర్మము కప్పి మీకు నరములను ఇచ్చి మీ మీద మాంసం పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. ఎండిన ఎముకలకు సందేశం ఇస్తున్నాడు. అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఏమని చెబుతున్నాడు? నేను మీకు ఎండిన ఎముకల మీద మాంసాన్ని కప్పుతాను, నరాలను కప్పుతాను, చర్మాన్ని కప్పుతాను, జీవాత్మనుంచుతాను. నేను దేవుడనని మీరు తెలుసుకుంటారు. పునరుత్థానము ద్వారా మానవులు దేవుడు యేసు అని తెలుసుకున్నారు. రోమాపత్రిక 1వ అధ్యాయములో చాలా స్పష్టంగా రాశాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు దావీదు వంశమున పుట్టి నరునిగా రుజువయ్యారు. మృతులలో నుండి తిరిగి లేచుట ద్వారా ప్రభావము చేత దేవుని కుమారుడని రుజువు చేయబడినది. రోమాపత్రిక 1వ అధ్యాయంలో స్పష్టంగా రాశాడు. కనుక ఆయన నరుడు, ఆయన దేవుడు, ఆయన దైవ నరునిగా ప్రత్యక్షమయ్యాడు. స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. ఆయన శక్తిని తగ్గించుకుని వచ్చాడు. మనం 33 kV 11 kV ఈ ట్రాన్స్ఫార్మర్స్ యొక్క సమూహం సబ్స్టేషన్స్లో కనిపిస్తుంది. అక్కడ నుండి విద్యుత్తు ఇంకా తక్కువ ట్రాన్స్ఫార్మర్స్కు షిఫ్ట్ అవుతుంది. మరలా అక్కడి నుండి మన వీధుల్లో పెట్టిన ట్రాన్స్ఫార్మర్స్కు షిఫ్ట్ అవుతుంది. అక్కడ నుండి మెయిన్ లైన్ ద్వారా మన గృహాలకు వచ్చే లైన్కి వస్తుంది. అక్కడ నుండి 440 watts దానికి కన్వర్ట్ అవుతుంది. మనం 0 watt బల్బు మన ఇంటిలో స్విచ్ చేస్తే వెలుగుతుంది. కరెంట్ ఉందా అని అడిగితే ఎవరైనా వెంటనే ఒక బల్బు వెలిగించి లైట్ స్విచ్ ఆన్ చేసి ఉన్నది అని చెబుతాం. ఎక్కడున్నది? ఎక్కడ ఉన్నది? సప్లై ఎక్కడి నుండి వస్తుంది? సబ్స్టేషన్ నుండి వస్తుంది. సబ్స్టేషన్లో ఎంత పవర్ ఉంది? నీ ఇంటిలో దీపంలోకి వచ్చిన పవర్ ఎంత? నువ్వు ఐడెంటిఫై చేస్తోంది ఓన్లీ 0 watt. కానీ పవర్ 0 wattేనా? కాదు, భస్మం అయిపోతాం.
కనుక దేవుడు తనను తాను తగ్గించుకొని నరునిగా ప్రత్యక్షమయ్యాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన యొక్క పునరుత్థానము ద్వారా ఆయన దేవుడు అని లోకానికి రుజువు చేశాడు. కనుక ఎండిన ఎముకల మీద మాంసమును, నరములను, చర్మమును, జీవాత్మను ఉంచుట ద్వారా దేవుడు పునరుత్థానాన్ని మరలా ఇశ్రాయేలు మృతులకు ఇవ్వబోతున్నాడు, పితరులకు ఇవ్వబోతున్నాడు. ఈ సత్యాన్ని దేవుడు చెబుతూ వచ్చాడు. చాలా తేటగా మనకు ఈ విషయాలు చెప్పబడుతూ వచ్చాయి. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచూ ఉండగా, ఇది దర్శనంలో చూస్తున్నాడు. తెసలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 13 నుండి 19 వచనాల వరకు చదువుతున్నప్పుడు, మహాబోరతోను శబ్దముతోను ఆకాశము నుండి ప్రభువు దిగి వచ్చును, మృతులలో క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. గడగడలాడుతున్న శబ్దము, ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క శబ్దము. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో చెబుతున్నాడు, దీనికి ఆశ్చర్యపడకండి, సమాధులు తెరవబడతాయి, మృతులు సమాధుల్లో నుండి వస్తారు, జీవ పునరుద్ధానం కొరకు నీతిమంతులు రాబోతున్నారు. కనుక ఒక శబ్దము ప్రభు యొక్క రాకడలో సంభవించనయ్యున్నది. ఆ శబ్దానికి మృతులు లేస్తారు. ట్రంపెట్ ఆఫ్ గాడ్, మహాదూత శబ్దముతో, దేవుని బూరతో అన్నాడు. దేవుని బూర, ద ట్రంపెట్ ఆఫ్ గాడ్, దేవుని విజయోత్సవమైన శబ్దము రానయ్యున్నది, జరగనయ్యున్నది. ప్రకటన గ్రంథం అంతా కూడా ఇదే తెలియజేస్తుంది. ఒక శబ్దము వచ్చింది, గడగడలాడు శబ్దం పుట్టింది. అప్పుడు ఎముకలు అంటుకొనుట ప్రారంభమయ్యాయి. వాటి మీద చర్మం వచ్చేసింది, మాంసం వచ్చేసింది. జీవాత్మ అప్పటికి ఇంకా ఇవ్వలేదు. అప్పుడు ప్రభు అంటున్నాడు, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించమన్నాడు. మొదట అన్ని కప్పుకొని శవాలుగా పడి ఉన్నాయి, డెడ్ బాడీస్గా ఉన్నాయి. వాటిలో జీవాత్మ ప్రవేశపెట్టాడు. ఆ జీవాత్మలోనికి వచ్చినప్పుడు, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతికేటట్టు వీరి మీద ఊపిరి విడువుము, ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప శక్యము గాని మహాసైన్యమయ్యారు. దేవుడు ఆదామును నిర్మించిన విధానము కూడా ఇదే. నేల మంటి నుండి దేవుడు మంటి ముద్దను చేసి, బొమ్మను చేసి, దాని నాసికారంధ్రములలో జీవాత్మను ఊదగా నరుడయ్యాడు. యెహెజ్కేలు ప్రవచించగా శవములుగా పడినవి తిరిగి జీవాత్మలోనికి వచ్చి మహాసైన్యంగా నిలబడ్డారు. దట్ ఈస్ రెస్టోరేషన్ ఆఫ్ ఇజ్రాయేల్. ఇశ్రాయేలు తిరిగి సమకూర్చబడి ఇదే భూమి మీద మహాసైన్యంగా నిలబడేటువంటి ఒక రోజు రాబోతోంది. ఆ రోజున దావీదు వారికి అధిపతిగా రాజుగుంటాడు. అనగా ప్రభువైన యేసుక్రీస్తు 1000 ఏళ్ల పాలనలో వారికి రాజుగా ఉండబోతున్నాడు. నేను రేపటి వాక్య ధ్యానంలో 11వ వచనం నుండి ధ్యానిస్తాను. ఎపిసోడ్ సహకారులు కావాలి, ప్రార్థన చేసుకుందాం. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా యెహెజ్కేలు గ్రంథమును ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించము. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.